సార్ ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఒక ఫ్యామిలీలో ఒక మెయిన్ పార్ట్ అంటే పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్సే పిల్లలకైనా ఎవరికైనా అంటే రిలేటివ్స్కైనా ఈ పేరెంట్స్ చెప్తేనే తర్వాత జనరేషన్ అనేది అంటే వెళ్తూ ఉంటుంది, వాళ్ళ మాట వింటూ వాళ్ళని ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు పేరెంట్స్ వచ్చి మంచి పొంది అంటే జమ్స్ ధరిస్తారు, మంచి సక్సెస్ అవుతారు, కానీ ఆ తర్వాత పిల్లలు అలాంటి వాళ్ళకి ఇది దీనివల్ల జరిగే మంచి గురించి చెప్పకపోవడం అంటారా, లేకపోతే పిల్లలు వాటిని అర్థం చేసుకోవట్లేదా? ఈ జనరేషన్ అనేటి వాళ్ళు మీరు అన్నట్టు కష్టపడతాం సక్సెస్ అవుతాం అనుకుంటారా? ఎందువల్లని ఇప్పుడు మీరు లక్షల్లో చేస్తున్నారు, కానీ ఇది కోట్ల మందికి అవసరం ఉంది చూసినప్పుడు. వీళ్ళందరూ ఎందుకని ఇక్కడ డిస్కనెక్ట్ అవుతున్నారు? గతంతో పోల్కిస్తే ఇవాళ రోజుల్లో ఆ చైతన్యం జనాల్లో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గతంలో అలా ఉండే, నేను పెట్టుకుంటే నేను నమ్ముతాను, నా నమ్మకం ఇది, మళ్ళీ నన్ను పిల్లలకి ఎందుకు చెప్పాలి అని వాళ్ళు చెప్పకపోయేవాళ్ళు. కానీ ఇవాళ చెప్తున్నారు. కానీ ఇంకొకటి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఇవాళ రోజుల్లో కొంచెం ఉంది, వెస్ట్రన్ కంట్రీలో ఉంది ఎక్కువ. అంటే మా ఇండియన్స్ కూడా వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు కూడా మా పిల్లలు ఒప్పారండి, వాళ్ళు నమ్మరండి, వాళ్ళకి నమ్మకం లేదు అంటే దట్ ఈస్ అవర్ మిస్టేక్. నేను వాళ్ళకి మేము అవగాహన వీలేదు, వాళ్ళకి మేము అవేర్ చేయలేదు, అవేర్ చేయలే వాళ్ళకి. వాళ్ళు ఎక్కడున్నాయేంటి, ప్రకృతి ఒకటే కదా, గ్రహాలు ఇక్కడ ఇచ్చే ప్రభావం ఎక్కడున్నా అదే ప్రభావం చూపిస్తాయి కదా. సో ఆ పేరెంట్స్ వాళ్ళు చైతన్యం తీసుకొని రావాలి. రత్నాలు ఎందుకు పెట్టిస్తాం మేము? మా జీవితంలో మా సామర్థ్యాలు స్ట్రాంగ్ ఉండాలి అంటే మా మెమొరీ పవర్, దేవుడు ఇచ్చిన మంచి ఒక వరాలు ఉన్నాయి కదా, అది మార్కెట్ దొరికేది కాదండి. మెమొరీ పవర్ అంటారు కదా, అన్నోయింగ్లీ ఎంతో మంది ఉంటారండి, వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఎంతో మతిమరుపు వచ్చేస్తుంది. వాళ్ళు మర్చిపోవడం వాళ్ళు అర్థం అవ్వదు. డిసిషన్ మేకింగ్ పవర్ చాలా వీక్ ఉంటుంది, వాళ్ళు సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతారు, టెన్షన్స్లో ఉంటారు. ఇలాంటి బలము రత్నాల్లో ఉంటాయి. అంటే మెమొరీ పవర్ కావచ్చు, డిసిషన్ మేకింగ్ పవర్ కావచ్చు, కరేజ్ కావచ్చు, విల్ పవర్ కావచ్చు, ఇవన్నీ మార్కెట్ దొరికేది కాదు, ఇవన్నీ రత్నాలు ఇస్తాయి. సో బీయింగ్ ఏ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ట్రైన్ చేయాలి, వాళ్ళు తెలియచేయాలి. ఎందుకంటే మా పూర్వీకులు చూపించిన మార్గం ఇది, వేదాల్లో చూపించిన మార్గం ఇది. అంటే అప్పటి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు చైతన్యం వచ్చింది, కానీ ఇంకా రావాలి అది. సో జీవితం అనేసరికి ట్రయాంగిల్ ఉంటుందండి. ట్రయాంగిల్ అనేసరికి ఇట్స్ నా లైఫ్ అంటారు, నా పర్సనాలిటీ, నా వ్యక్తిత్వం, నా స్కిల్స్, నా టాలెంట్, నేను చేసే నా సామర్థ్యాలు అన్నీ దట్ ఈస్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ అంటారు. దట్ ఈస్ కాల్డ్ మై పర్సనాలిటీ అంటారు. దట్ ఈస్ ఫస్ట్ యాంగిల్. మన సెకండ్ యాంగిల్ వచ్చేసి ఇంటర్ కనెక్టింగ్ డెస్టినీ అంటారు. అంటే నాతో కూడించిన ఒక అదృష్టం అంటారు. దట్ ఈస్ కాల్డ్ మై ఫ్యామిలీ అంటారు. నా భార్య, నా పిల్లలు ఉంటారు. నెంబర్ థర్డ్ యాంగిల్ వచ్చేసి మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో ఇన్ ద సెన్స్ అందులో హెల్త్ వస్తుంది, అందులో కోరికలు వస్తాయి, డిజైర్స్ వస్తాయి, ఇల్లు కట్టాలి, స్థానం కావాలి, పొజిషన్ కావాలి, నాకు అందరూ సలాం చేయాలి. ఎవరు వద్దంటారండి? ఈ కాలంలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు, అందరూ నాకు నమ్మకస్థానం పెట్టాలి, నా పొజిషన్ బాగుండాలి, నేను సమాజంలో అందరికి సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ యాంగిల్ అంటారు. ఈ మూడు యాంగిల్ దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్ అంటారు కదా. ట్రయాంగిల్ జీవితం అది సక్సెస్లో ముందుకు రావాలంటే ఈ విద్య అవసరం ఉన్నది. నాకు వ్యక్తిత్వం బాగుంది, నేను హ్యాపీగా ఉన్నాను, ఓకే, నువ్వు వరకు హ్యాపీగా ఉన్నావు, నువ్వు పిల్లలు బాగుండే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అంటే వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏంటి? జీవితంలో అన్ని రకాలు బాగుండాలంటే నేను బాగుండాలి, నాతో పాటు నా పిల్లలు బాగుండాలి, మళ్ళీ నా మేనిఫెస్టో అంటే నేను అనుకోని నేను ఊహించుకొని బాగుండాలి. ఎంతోమంది చూసే ఉంటారండి, వాళ్ళ జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ పరిమితం బాగుండదు, కానీ వాళ్ళ పిల్లలు వచ్చేసరికి చాలా కిందికి ఎంత బాధపడతారు. ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్. ఈ మాట ఏం చెప్తున్నా అంటే ఎంతోమంది పేరెంట్స్ మా దగ్గర వచ్చిన వాళ్ళ జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు అన్ని రకాలుగా, అంటే సామాజిక, వ్యక్తిగతంగా, వాళ్ళు రిలేషన్స్లో అన్ని రకాలుగా బాగుండారు, కానీ వాళ్ళ పిల్లలకి వచ్చేసరికి చాలా బాధపడతారు. మావాడు నా మాట విన్నాడు, రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు, చెడుగా అలవాటు అయిపోయాడు, చాలా బాధపడతారు. దట్ ఈస్ కాల్డ్ యువర్ మిస్టేక్. వాళ్ళకి మీరు సరిగా ట్రైన్ చేయలేకపోయారు. ట్రైన్ ఇన్ ద సెన్స్ మీరు ఎంత వాళ్ళకి బుద్ధి ఎంత చెప్పినా కూడాను వాళ్ళ ఉండే ఆర్గాన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళ లోపల ఉండే థాట్ ప్రాసెస్ స్ట్రాంగ్గా ఉండాలి, అది సరిగా ఉండాలి, అది రాజా మార్గంలో ముందుకు రావాలంటే దానికోసము మీరు ఈ వేదాలు చూపించిన మార్గం చూపించాలి. మీరు రత్నం ఎందుకు పెట్టుకుంటాము? ఓన్లీ ఫర్ లక్ కోసమేనా? అది ఒకటే కాదండి, జనాలు తెలియదు. అంటే మీ ఇందుకు చెప్పాను నేను, లక్ అనేసరికి లక్ ఆఫ్టర్ విలింగ్ ఎగ్జామ్స్ రత్నం పెట్టిన తర్వాత మా లోపల ఉండే మిషనరీ ఉంది కదా, థాట్ ప్రాసెస్ ఉంది కదా, ఆలోచన శక్తి కావచ్చు, అన్ని పాజిటివిటీ అంటారు కదా, అందులో ముందుకెళ్ళిపోతాం మేము. అంటే హ్యాపీనెస్ ముందుకెళ్తాం మేము, ఒక మంచి మోటివేషన్గా ముందుకు రాగలుగుతాము. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ఈజీగా ఛాలెంజెస్ తీసుకుంటాం మేము, భయం పడము. అలాంటి శక్తిని రత్నాలు ఇవ్వగలుగుతుంది. జీవితంలో కష్టాలు అందరికి వస్తాయండి,
ఎవరైనా ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా చెప్తారా నాకు ఎలాంటి కష్టం లేదు, నేను హ్యాపీ చెప్పడం ఉన్నారా? ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కింగ్స్ కావచ్చు అండి, ఎక్కడైనా ఏ దేశంలో కావచ్చు, వాళ్ళ కష్టాలు లేవా? ప్రతి ఒక్క వ్యక్తిగత ఉండదు సమస్యలు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి ఆరోగ్యం ఉంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంది. ఇవన్నీ స్ట్రాంగ్గా ఒక బ్యాలెన్సింగ్ ఉండాలంటే రత్నాలు దేవుడు ఇచ్చిన మంచి వరం, దాని ద్వారా బలం పెంచుకుంటే మా లోపల ఉండే ఒక ఎనర్జీస్ ఉన్నాయి కదా, అది బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఆ ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ వీక్ అవుతేనే మళ్ళీ కష్టాల మాలో సృష్టి అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, కొంచెం తగ్గు వచ్చింది, హెల్త్ బాగలేదంటే ఏమన్నా మాలో తేడా జరుగుతున్నాయి కదా, బడులు అవన్నీ వస్తాయి మాకు. అంటే మాలో ఉండే ఎనర్జీ కొంచెం లెవెల్స్ తక్కువ అవడం కానీ ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా బాడీలో 96.8 డిగ్రీ హీట్ ఉంది, అంటే 98.6 డిగ్రీ హీట్ ఉంది మా బాడీలో. అది 99 వెళ్ళిపోతే ఎక్కువైనా ఫీవర్, తక్కువైనా టెన్షన్. సో ఆ విధంగా బ్యాలెన్సింగ్ కోసం పెట్టిస్తాం కదా. సో ఆ విధంగా ఈ రత్నాలు వచ్చేసి బ్యాలెన్సింగ్ కోసం పెట్టిస్తాము. సో బీయింగ్ ఏ పేరెంట్స్ కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ తెలియచేయాలంటే వాళ్ళు అవగాహన ఇస్తున్నారు, కానీ ఇంకా మరీ ఎక్కువ ఇవ్వాలి. ఎస్పెషల్గా బయట పంపించిన పిల్లలు వాళ్ళు ఒప్పరు, ఉంగరాలు పెట్టుకోరు, వాళ్ళు లాకెట్ పెట్టుకున్నారు, చాలా వాళ్ళు ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అవసరం వేరే, అవకాశం వేరే. అవకాశం అంటే పెడితే పెట్టచ్చు, లేకపోతే మీ ఇష్టం అనొచ్చు. అవసరం అంటే కంపల్సరీ అండి. ఇప్పుడు జబ్బు వచ్చింది అనుకోండి, ఇంజక్షన్ ఇష్టం పడతారండి, ఎవరైనా పెయిన్ అది అవసరమైనగా తీసుకుంటాము. ఇప్పుడు సిరప్ చిన్నపిల్లలు ఏడుస్తారు, వద్దు వద్దు అమ్మ అమ్మ వద్దు వద్దు అని. కానీ అమ్మ తన మంచితనం కోసము అది ఎంత కహి ఉన్నా, ఎంత అది బ్యాడ్ టేస్ట్ ఉన్నా కూడా అది తాకిపిస్తుంది కదా, ఎందుకంటే నీకు మంచి కోసం అని చెప్పి. ఆ విధంగా రత్నాలు మరి అంత ఇది కాదు, కానీ ఇది కూడా జ్యువెలరీ లాగా హ్యాపీగా మీరు వాడచ్చు. కానీ వాళ్ళు అవేర్నెస్ తీసుకొని రావాలి, వాళ్ళ చైతన్యం వాళ్ళకి చూపించాలి, దీనిలో చాలా ఎఫెక్ట్ ఉంది, దీన్ని ఎందుకు పెట్టుకుంటున్నాము, మా ఎనర్జీ ఏ విధంగా బ్యాలెన్సింగ్ ఉంటాయి అవన్నీ తెలుసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు పాటిస్తారు. అంటే ఇది కూడా ఒక ఆస్తిని పంచడం లాగే 100% అండి. ఇప్పుడు నేను ఒకటే తెలియజేస్తానండి, పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి డబ్బు ఇవ్వడం బదులు, ఆస్తి ఇవ్వడం బదులు మంచిగా రత్నం పెడితే బెటర్ అండి. మీరు ఎంత డబ్బు ఇచ్చి, ఎంత ఆస్తి ఇచ్చి ఆయన లైఫ్లో బాగాలేకపోతే ఆ ఆస్తి ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు లాస్ట్ వీక్ నా దగ్గర క్లయింట్ వచ్చారండి, దే ఆర్ ద క్రోర్పతీస్, ఎన్నో అసెట్స్ ఉన్నాయి, ఎవ్రీ మంత్ lakhs of rupees రెంట్ వస్తుంది. వాళ్ళ అబ్బాయికి 2018 నుండి డిప్రెషన్, అంటే ఒక రకమైన ఆందోళన, బాధ, అంటే నేను చచ్చిపోతాను, నాకు ఎందుకు అంటే ఆయనలో ఒక అంబిషన్స్ లేవు, ఆయనలో డిజైర్స్ లేవు, ఆయనకి ప్యాషన్ లేదు, ఆయన మాట్లాడడం ఎక్కడో చూస్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను వాళ్ళ పేరెంట్స్కి 1 hour నా దగ్గర వదిలేయని చెప్పి ఆయనకి అంత స్టార్ట్ చేశాను, కౌన్సిలింగ్ చేయడం, ఆయనకి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అంటే జీవితం అంటే ఏ విధంగా అని చెప్పి. అంటే 2018 నుంచి ఆయన సెటప్ కాలేదు, ఇప్పుడు 2025 ఇప్పుడు వచ్చింది కదా, నో దే ఆర్ వెరీ హ్యాపీ, ఇంకా కొత్తగా ఎంటర్ అయ్యారు. అంటే ఆయనకి తెలియచేశాను నేను, నీ లోపల ఉండే నీ అబిలిటీస్ ఏంటి, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, బీయింగ్ ఏ హ్యూమన్, ఈ ప్రపంచంలో వచ్చారా కదా, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు, నీ బాధ వల్ల మీ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, నీ హ్యాపీ వల్ల ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, నీ సక్సెస్ వాళ్ళకి ఎంత అవసరం ఉంది, అవన్నీ తెలియచేసి ఆ గ్రహాలకి బలం పెంచాను. అప్పుడు సెట్ అయ్యారు లైఫ్లో హ్యాపీగా ముందుగా. ఈ మాట ఏం చెప్తున్నానంటే, ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా వాళ్ళు బాగలేకపోతే ఏం ప్రయోజనం అండి? సో అందుకే బీయింగ్ ఏ పేరెంట్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లలకి ఏమైనా టెన్షన్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా బాధలు ఉన్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కిందకి పోతా ఉంది, వాళ్ళు భయంలో ఉన్నారు, వాళ్ళు సక్సెస్ పొందలేకపోతున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారంటే దానికోసం మీరు రత్నాల ద్వారా బలం పెంచి తప్పకుండా వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు.